నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ అస్తిత్వం. కలో నిజమో తేల్చుకోని భ్రాంతిలో భర్త, పిల్లలు, మిగతా కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతున్నారు. కోపమంటే ఏమిటో తెలియని ప్రసన్న వదనంలో ప్రకంపనలు, అనునయంగా మృదుమధురంగా మాట్లాడే కంఠంలో కల్లోల కెరటాల ఘోష, ఆవేశపు ఆనవాళ్లు, ఆవగించంతైన ఆగుపించని మనిషిలో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం, లోలోన మసిలి మసిలి ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతంలో నుంచి ఉప్పొంగిన లావాలా ఎన్నేళ్లగానో అణిచిపెట్టుకున్న ఆలోచనల సునామీ సుడుగుండపు తాకిడికి వాళ్ళంతా కొంతసేపు స్థానువులైపోయారు. భర్త, ఇద్దరు పిల్లలు ఒకవైపు, తానొక్కతే మరోవైపు ఉండి వాళ్ళు లేవనెత్తుతున్న ప్రతి ప్రశ్నకు దీటైన సమాధానం చెప్పడమే కాకుండా భార్యగా, తల్లిగా, స్త్రీగా తాను పోషించిన భిన్న పాత్రల్లో తనకు దక్కిన గౌరవం, దొరికిన స్వేచ్ఛ, పొందిన తృప్తి గురించి, తన 30 ఏళ్ల సంసార జీవితం గడిచిన తరువాత అందులోని డొల్లతనాన్ని సుమతి వెల్లడిస్తుంటే ఓకింత న్యూనత భావంలో పడిపోయారు భర్త, ఇద్దరు పిల్లలు. ఈ ఉత్కంఠకి కారణం తన కూతురు శైలు పెళ్లి విషయం. రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్త సురేంద్ర కొడుకుతో కూతురు శైలు పెళ్లి ఖాయం చేద్దామని సుమతి భర్త మనోహర్ ఇంట్లో ప్రస్తావించినప్పుడు తను ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్న అబ్బాయి గురించి చెప్పింది శైలు. దానితో మొదలైంది ఇంట్లో యుద్ధం. తన బిజినెస్ పార్ట్నర్ అయిన సురేంద్ర తనలాగే కోట్లకు అధిపతి. తన మనసులోని మాట చెప్పినప్పుడు సురేంద్ర అంగీకరించడంతో ఎంతో ఉప్పొంగిపోయాడు మనోహర్. తన బిడ్డకు దక్కబోతున్న గొప్ప అదృష్టంగా భావించాడు. కానీ ఇప్పుడు తన కూతురు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టును ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భర్త, కొడుకులు శైలు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు కూతురికి రక్షణ గోడగా నిలవాలనుకుంది సుమతి. అందుకు బిడ్డపై తనకున్న ప్రేమ ఒక్కటే కారణం కాదు, తన జీవితంలో స్త్రీ అనుభవించిన మానసిక సంఘర్షణ కూడా ఓ కారణమే. ఇంత ఆస్తి, అంతస్తు, సొసైటీలో మనకున్న పేరు ప్రతిష్టలు ఏమీ నీకు సంతృప్తినివ్వలేకపోగా నీలో అనేక అసంతృప్తులు దాగి ఉన్నాయంటున్నావంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు సుమతి. మీకే కాదు, చాలా మంది మగవాళ్లకు అర్థం కాదండి. ఎందుకంటే మీరు మీ కళ్ళతో మమ్మల్ని చూస్తూ మీ మనసుతోనే అంచనా వేస్తారు. మీ అవగాహన చట్రంలో నుంచే నిర్ధారణలు చేసి నిర్ణయాలు తీసుకుంటారు. మా గుండెపై చెవి పెట్టి మా హృదయ స్పందనలు అర్థం చేసుకునే స్నేహతత్వం ఎంతమంది మగవాళ్లకు ఉంటుందండి? అదేంటమ్మా అలా అంటావు? నాన్నగారు నీకేం తక్కువ చేశారని? ఎన్నడూ నిన్ను అగౌరవపరిచినట్లు, తక్కువ చేసినట్లు గాని నేనైతే చూడలేదమ్మా. పెద్దవాడు ముగించగానే చిన్నవాడు అందుకొని, ఎన్ని కంఫర్ట్స్ ఉన్నాయమ్మా, నువ్వు ఏది కావాలంటే అది పొందే అవకాశముంది. పెద్ద బిజినెస్ మ్యాన్ భార్యగా నీకుండే గౌరవ మర్యాదలు నీకున్నాయి. అయినా ఎన్నడూ లేని ఇంత అసంతృప్తి ఇప్పుడెందుకమ్మా? నిజమేరా, అన్నీ ఎక్కువగానే ఉన్నట్లనిపిస్తుంది. దేనికి లోటు లేనట్లే ఉంటుంది. నిర్ధారించేది మీరు కదా. మీరు ఆ తాను ముక్కలే కదా. నాన్నగారిని రోల్ మోడల్గా తీసుకుని యువ పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్న సంపద పుష్పాలే కదా. పావురానికి పంజరానికి మధ్య నుండే పెనుగులాటను పసిగట్టే దృష్టి మీకెక్కడిదిరా? అగౌరవపరచకపోవడమే మమ్మల్ని గౌరవించినట్లు కాదు. మా అభిప్రాయాల్ని గౌరవించినప్పుడే మమ్మల్ని గౌరవించినట్లు. ఒక తల్లిగా నా బిడ్డ తీసుకున్న నిర్ణయాన్ని స్పష్టమైన అవగాహనతోనే సమర్థిస్తున్నాను. ఒక స్త్రీగా సరైన సహానుభూతితోనే ఆమె ఆలోచనను స్వాగతిస్తున్నాను. నాకు మాత్రం నా కూతురి జీవితం బాగుండాలని ఉండదా సుమతి? ఆమె భవిష్యత్తు గురించి నాకు మించి ఎవరు ఆలోచిస్తారు? సురేంద్ర కుటుంబం మన సంబంధాన్ని ఒప్పుకోవడమే అదృష్టంగా నేను భావిస్తుంటే తల్లి, బిడ్డలు మీరిద్దరూ అసాధారణమైన వాదన చేస్తున్నారు. కోటీశ్వర్ల సంబంధాన్ని కాదని ఒక సాధారణ కుటుంబంలోకి వెళ్లి మన కూతురు ఏం బాగుంటుందో సమర్థిస్తున్న నువ్వు సరైన కారణాలను చూపగలవా? కోట్ల సంపదతో కోరికలన్నీ తీరుతాయన్న భ్రమలో మీరున్నారండి. నిజానికి సంపదలు ఎన్ని రకాల సర్దుబాట్లను జీవితంలోకి మోసుకొస్తాయన్న నాణానికి రెండో వైపున కోణాన్ని మీరు గమనించలేరు. బాల్యం నుంచి కన్న కలలు బంగారు పంజరంలో శిథిలమవుతాయి. మాకు తెలియకుండానే మా చుట్టూ అతి మర్యాదల అడ్డుగోడలు మొలుచుకొస్తాయి. క్రమక్రమంగా ఈ వ్యవస్థీకృతమైన ఈ రంగుల ప్రపంచంలో మేము వివర్ణమైపోతుంటాం. చెల్లెలకి సపోర్ట్ చేయాలన్న ఒకే ఒక్క అభిప్రాయంతో వాస్తవానికి అతీతంగా వాదిస్తున్నావు. కోటీశ్వరుడైన నాన్నను చేసుకుని నువ్వేం కోల్పోయావో చెప్పగలవా అమ్మా అన్న కొడుకు మాటలకు వ్యంగ్యమైన నవ్వొకటి నవ్వింది సుమతి. నేను కోల్పోయినవి చాలానే ఉన్నాయి కాబట్టి నా కూతురు జీవితంలో పదిలపరుచుకోవాల్సిన కొన్ని మధురమైన అనుభూతులు చెదిరిపోవద్దని కోరుకుంటున్నా. నేను ఎంఏ సోషియాలజీ చేసింది సమాజాన్ని అధ్యయనం చేయాలన్న తీవ్రమైన కోరికతో. పీహెచ్డీ చేయాలన్న నా ఆశలు పెళ్లితోనే ఆవిరయ్యాయి. 30 ఏళ్ల క్రితం అప్పుడప్పుడే బిజినెస్లో నిలదొక్కుంటున్న మీ నాన్న నా ఉన్నత చదువును చూసి ఉత్సాహపడే నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు.
మా స్థాయికి మించి ఎంతో పై స్థాయిలో ఉన్న సంబంధం రాగానే రీసెర్చ్ వైపు వెళ్లాలన్న నా కోరికను తుంచేసి పెళ్లిపీటల మీదకు ఎక్కించారు మా నాన్న. పెళ్లయ్యాక మీ నాన్న క్రమక్రమంగా అందరంత ఎత్తుకు ఎదిగారు. సమాజ సంబంధాలను అధ్యయనం చేయాలన్న కోరిక గాని, బోధన రంగంలోకి వచ్చి భావితరాన్ని తయారు చేయాలన్న ఆకాంక్ష గాని అధపాతాళానికి చేరుకున్నాయి. వ్యాపారం విస్తరిస్తున్న కొద్దీ ఆయన ప్రాధాన్యాలను పట్టించుకోవడానికే నా సమయమంతా వెచ్చించడమనేది నాకు తెలియకుండానే చాప కింద నీరులా జరిగిపోయింది. మంచులా నా కల శాశ్వతంగా కరిగిపోయింది. ఎన్నిసార్లు అనుకున్నానో మన ఇంటి పని, వంట పని చేస్తున్న నౌకర్లకు నాకు ఏమిటి తేడా అని. చదువుకున్న నేను, చదువుకొని వాళ్ళు అందరం ఈ 4 గోడల మధ్యన పనుల కోసమే పరిమితమైన వాళ్ళమని. నీ ఇంట్లో నీకు స్వేచ్ఛ లేదని, నీ సంపద నీకు ప్రతిబంధకమని ఎట్లా అనుకుంటావమ్మా అన్న చిన్న కొడుకు మాటలకు చిరాగ్గా చూసింది. ఇల్లంటే ఇన్నేసి రూములుండి, ఇన్ని అలంకారాలు, సౌకర్యాలతో ఇంద్రభవనంలా ఉంచుకోవడం కేవలం సోషల్ స్టేటస్ కోసమే. కడుపునకు కావాల్సిన ఆరోగ్యమైన ఫుడ్డు, అలసిన దేహాన్ని నిద్రపుచ్చడానికి ఒక బెడ్డు, ఇంతకన్నా మించి కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఇంటిలో ఏం వాడుకుంటామురా? ఇక స్వేచ్ఛ అంటే ఎవరికి వాళ్ళు నిర్వచించుకునేది. పుట్టినిల్లంటే ఆడపిల్లకు అత్యంత అపురూపమైనది. ఇక్కడి సౌకర్యాలు మధ్యతరగతి వాళ్ళైనా మా పుట్టింట్లో లేవన్న మిషతో అక్కడికి వెళ్లడమే బంద్ అయిపోయింది. మా పుట్టింటి సంబంధాల వాళ్ళిండ్లకు మనం పోము. మన స్థితికి జంకి వాళ్ళు ఇక్కడికి రారు. ఆ సంబంధాలన్నీ దాదాపు కట్. ఎక్కడ నా స్వేచ్ఛ నాకు దొరికినట్లు? 30 ఏళ్ల సంసార జీవితంలో నీకు అన్నీ ఎక్కువే ఇచ్చానని ఇన్నాళ్లు గర్వంగా ఫీల్ అయ్యేవాణ్ణి సుమతి. ఈ సంపద, బడా పారిశ్రామికవేత్త మనోహర్ భార్యగా నీకున్న గౌరవం, ముఖ్యంగా ఇలైట్ గ్రూపుల్లో నీ పట్ల చూపే ఆదరణ అన్నీ నీ హోదాని పెంచేవి, నిన్ను సంతృప్తిగా ఉంచేవే అనుకున్నాను. కాని ఒక్కసారి నేను గర్వంగా ఫీల్ అయ్యే అంశాలను నువ్వు పనికిరానివన్నంత తేలికగా తీసిపారేశావు. దీనిని ఎలా చూడాలో తెలియడం లేదు. ధనవంతుల ఇండ్లలో అందరూ అసంతృప్తితోనే జీవిస్తారని నేను సాధారణకరించి చెప్పడం లేదండి. వ్యక్తుల మనస్తత్వాలు, ప్రాధాన్యాలపై ఆధారపడి మనుగడ ప్రకటితమవుతుంది. మీరన్నట్లు నాకు దక్కిన ప్రతి గౌరవము మీ భార్యగా పొందుతున్నదే. నా స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయి నీ నీడగానే గుర్తింపు పొందుతున్నాను. విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్ టాపర్గా ఉండి టీచర్లతో అభినందనలు అందుకున్న ప్రతిసారి జీవితంలో నాకంటూ ఒక గుర్తింపు పొందాలని బలంగా అనుకునేదాన్ని. అది కాలేజీ దాటి యూనివర్సిటీకొచ్చేసరికి మరింత బలంగా నాటుకుపోయింది. యూనివర్సిటీ కేంద్రంగా జరిగే అనేక ఉద్యమాలు, ప్రముఖుల ప్రసంగాలు నన్ను ఎంతో ఉద్వేగపరిచేవి. స్త్రీలు, అణగారిన వర్గాల పట్ల జరుగుతున్న అన్యాయాలు, సమాజంలో పేరుకుపోయిన అంతరాలకు కారణాలను అన్వేషించి పరిష్కార మార్గాలు కనుగొనాలని స్థిరంగా అనుకునేదాన్ని. కాని పీజీ అయిపోగానే పీహెచ్డీ చెయ్యాలన్న నా కోరికల వెలుగును పెళ్లి అనే మేఘం కమ్మేసింది. నా చదువు అందాన్ని చూసి కానీ కట్నం లేకుండా చూసుకుంటానన్న మీ ప్రతిపాదన మా నాన్నపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. నాకిప్పుడే పెళ్లి వద్దు, ఇంకా చదువుకుంటా అన్న నా వాదన వేదనగానే మిగిలిపోయింది. ఏడాది తిరిగేలోపు పెద్దవాడు, మరో 2 ఏళ్లలో మరో 2 పిల్లలు, ఊపిరి సలుపని ఒత్తిడే మిగిలింది. పెళ్లి తర్వాతనైనా నీ మనసులో కోరిక చెప్పి ఉండవచ్చు కదా సుమతి. పెళ్లి తర్వాత నా ప్రయారిటీస్ అన్నీ మీరు, మీ అవసరాలు, పిల్లలు, వారి పెంపకాల చుట్టే తిరిగాయి. విద్యార్థి నుండి ఇల్లాలిగా మారిన తర్వాత నాకంటూ మిగిలిన చిన్న చిన్న కోరికలు కూడా ఆవిరైపోయాయి. మీకు నా మీద అవ్యాసమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ సంపద రూపంలో, కంఫర్ట్స్ రూపంలో మీ మనసుకు కనిపిస్తుంది. మీ మగవాళ్లకు విశాలమైన ప్రపంచం ఉంటుంది. మా ఆడవాళ్లకు భర్త, పిల్లలు, ఇల్లే లోకంగా మారిపోతుంది. కొత్త కొత్త స్నేహాలు, విస్తృతమైన సంబంధాలతో మీ ప్రపంచం విస్తరిస్తూనే ఉంటుంది. సమాజ సంబంధాలకు దూరమై సంసార బంధాల్లో బందీ అయి క్రమక్రమంగా ఏకాంత వాస్తవంలోకి వెళ్లిపోతాం మేం. ఇదంతా ఏదో కుట్రగానో పథకం ప్రకారమో జరగడమంటూ ఉండదండి. ప్రకృతి నిర్దేశించిన పునరుత్పాదక బాధ్యత అనివార్యమైనదే అయినా కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేసిన ఇల్లాలి పాత్రే మా రెక్కలు కత్తిరించి ఎగిరే స్వేచ్ఛను హరిస్తుంది. నా కూతురు మళ్ళీ ఇదే సంపద సాలిగూటిలో చిక్కి గిలగిలలాడే కంటే తను కోరుకున్న వ్యక్తితో కోరుకున్న జీవితాన్ని దక్కించుకుంటే నేనెంతగానో సంతోషిస్తాను. ఎప్పుడో కాని నోరు విప్పని అమ్మ అప్పుడప్పుడు నా దగ్గరే తన మనసు విప్పి మాట్లాడేది. నాన్న, మీ అందరి ముందు మౌనమునిలా ఉన్న అమ్మ ఎదలో ఎన్ని ఎండిన చెలిమేలున్నాయో తెలిసిన తరువాత అమ్మ మనసుకు కావాలనే దగ్గరైన కొద్దీ స్త్రీగా నాలో అస్తిత్వం, చైతన్యం మేల్కొంది. అదే మన ఇంటికి వచ్చిన 2 వదినలు సంపన్న కుటుంబాల నుంచి వచ్చి అదే సంపదకు కేంద్రమైన మన ఇంటి వాతావరణంలో హాయిగా ఒకంత గర్వంగా జీవిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినందుకే కాబోలు అమ్మకు ఆ జీవితాల్లోని కలలు, కాంక్షలు, సొంత కాళ్లపై ఎదిగి జీవితాన్ని గెలుచుకోవాలన్న ఆర్తి
అధికంగా ఉండిందేమో. నువ్వు ఈ సంపన్న కుటుంబంలోనే పుట్టి పెరిగావు కదమ్మా. ఈ జీవితాన్ని కాదని సాధారణ జీవితాన్నే కోరుకుంటావా? వాస్తవాలు వేరుగా ఉంటాయి. అనుభవంలోకి వస్తే గాని అవగతం కావు తల్లి. నీ ముందుకు వచ్చిన విలాసవంతమైన జీవితాన్ని కాదని ఉడుదొడుకుల జీవితాన్నే స్వాగతిస్తావా? విలాసాలు విశ్వాసాలకు వికతంగా మారుతాయని అమ్మ నుంచే నేర్చుకున్నాను నాన్న. ఇక మీరు ఉడుదొడుకులు అనుకుంటున్నారు. నేను జీవితాన్ని గెలుచుకోవడంలో ఉన్న ఆనందాన్ని, అదీను నిత్య నూతన అనుభవాల సమూహమైన అనుభూతుల సారమైన జీవితాన్ని జీవించాలనుకున్న స్పష్టమైన అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అందుకు మీ ఆశీర్వాదం కావాలి నాన్న. ఇప్పుడు మనోహర్కు వాదించడానికి ఏ కారణాలు కనిపించడం లేదు. అనుమానించడానికి ఏ సంశయాలు లేవు. ఉరుములు మెరుపులతో అల్లకల్లోలమైన ఆకాశం నిర్మలంగా మారినట్లు అనేక సంఘర్షణలతో సతమతమైన మనోహర్ మనసు తేలికపడగా 2 చేతులు చాచి సుమతిని శైలును చెరోవైపు పొదివి పట్టుకున్నాడు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.